శివలింగము శ్రీచక్రం ఇవి రెండు ప్రపంచంలో అనగా ఈ భూ ప్రపంచము భూమి యొక్క ఆవరణం ఎంతవరకు అంతవరకు 33 కోట్ల దేవతలను ఆకర్షించేటటువంటి ఆకర్షణ యంత్రం, శక్తి కేంద్రం. ఏ విధంగా అనుకున్నా కూడా 33 కోట్ల దేవతల సిగ్నల్ నీ ఇంటికి రావాలంటే శివలింగం అని ఉండాలి, శ్రీచక్రం అని ఉండాలి. శివలింగానికి భస్మం లేని శివలింగం ఇంట్లో ఉండకూడదు, జలము లేని శివలింగం ఇంట్లో ఉండకూడదు. అంటే చాలా మంది ఒక పాత్రలో నీళ్లు పోసి నీళ్ళలో శివుని పెడుతున్నారు. అది తప్పు. శివుని యొక్క శిరము మీద గంగ పడవలే. ఒకవేళ శివుని యొక్క లింగం మీద గంగ పడడానికి ఆప్షన్ లేకపోతే, నీళ్లు ధారగా పడడానికి డ్రాప్ పడడానికి ఆస్కారం లేకపోతే, అంత సుగంధమైనటువంటి భస్మం లింగం మీద వేస్తే చాలు. భస్మం లేని లింగం ఉండకూడదు, కుంకుమ లేని శ్రీచక్రం ఉండకూడదు. మోటు సూత్రములు. కుంకుమ లేని శ్రీచక్రం ఉండకూడదు,